ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి ప్రెప్ యూట్యూబ్ ఛానల్. పరిసరవాదులు వ్యక్తి వికాసంలో పరిసరం అనేది ఎక్కువ ప్రభావం లేదా ప్రధాన కారణం అని వాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలను పరిసరవాదులు అంటారు. న్యూమన్ 19 జతల సమరూప కవలలు మీద పరిశోధన చేశారు. వేరువేరు పరిసరాలలో పరిశోధన చేయడం వలన వారి యొక్క ప్రజ్ఞలో తేడాలు ఉన్నట్టుగా గుర్తించినది న్యూమన్. బాగ్లే వీరు రచించిన ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథంలో పాఠశాల యొక్క పరిసరాలు, వసతులు అలాగే వ్యక్తి యొక్క వికాసానికి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది అని పేర్కొన్నాడు. అలాగే పాఠశాలకు పోయే పిల్లల్లోనూ పాఠశాలకు పోని పిల్లల్లోనూ ఒక ప్రజ్ఞలోనూ తేడాలను గుర్తించినది బాగ్లే. వాట్సన్ వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్రమును ప్రవర్తనను వివరించే శాస్త్రముగా మొదటగా పేర్కొన్నది వాట్సన్. ఇతను ఏం చేశారంటే అనువంశికతవాదులకు ఒక సవాలు విసిరారనమాట. డజన్ శిశువులను నాకు ఇవ్వండి, వారిని అనువంశికతతో సంబంధం లేకుండా మీరు కోరుకున్న విధంగా వారిని తీర్చిదిద్దుతాను అని అనువంశికతవాదులకు ఒక సవాలు విసిరినది ఎవరు అంటే వాట్సన్. గోర్డన్ పడవ, జిప్సీలు నడిపే పిల్లల మీద పరిశోధన చేశారనమాట వీరు. ఎఫ్ఎన్ ఫ్రీమన్, మిల్టన్ అలాగే రూత్ అనే కవలల మీద పరిశోధన చేశారు. స్కోడాక్ పెంపుడు శిశువుల మీద పరిశోధన చేసి వారి యొక్క ప్రజ్ఞలో, అలవాట్లలో తేడా ఉన్నట్లుగా గుర్తించినది స్కోడాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.